యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందులో నిలబడదాం. స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మిగనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, 7వ మాసములో చివరి పరిశుద్ధ దినం వరకు నీ పాద సముఖములు మమ్మల్ని దాచి ఇటు రీతిగా ఈ దినము సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, అనుదినము మేము నడుస్తున్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు, మేము నిద్రిస్తున్నప్పుడు, మా పనులు చేసుకుంటున్నప్పుడు ఎలాంటి అపాయము మా చోటు రాకుండా, ఎలాంటి అపాయము మాపై దాడి చేయకుండా నాయన నీ రెక్కల చాటున మాకు ఆశ్రయమును కల్పించిన విధానం కొరకై స్తోత్రాలు. ఇక నా నీ పరిశుద్ధినములో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. నాయన, నిన్ను ఘనపరుస్తూ ఉంటుండగా మీ ఆత్మను మా మీద కుమ్మరించండి. ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో నాయన మీ ఆత్మను మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామము ఘనతపరచబడిందని విశ్వసిస్తూ ఉన్నాం. తదుపరి జరగనైనటువంటి ఆరాధన క్రమములు మీరు మాతో ఉండండి నాయన. వాక్య పఠనములో, విజ్ఞాపనములో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో నాయన అదిగో మీ యొక్క ఆత్మను తోడిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకము సృష్టించుకుని నీ సన్నిధిని కాపుదల దయచేయండి. చేరువచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన వారు సకాలంలో నీ పాద సమూహము రావడానికి నీ కృప చూపి నడిపించి ఘనత మీరు పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా నిల్చుండి 94వ సంకీర్తన 1 నుండి 15 చరణాలు ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుదాం. 94వ సంకీర్తన 1 నుండి 15 చరణాలు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 15వ చరణాన్ని మనమంతా కలిసి చదువుదాం. యెహోవా, ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది.
భక్తిహీనులకు గ్రొంట త్రవబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. 15వ చరణం కలిసి చదువుదాం. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్యం మన కొరకు దీవించునుగా. ప్రియులారా, మనమందరం కూడా తీర్చి నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట పాడుదాం. సర్వశక్తుని స్తోత్రగానం అని పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 8వ పాట పాడి ప్రభునామాన్ని స్తుతి చేద్దాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, నిర్వహించును దశభారము నిత్యమేదరాజిల్లను. నిర్వహించును దశభారము నిత్యమేదరాజిల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. వేదపారా ఎడము సేయొచ్చు విశ్వమంత జయింపరే. సదరముగా దేవునికమి స్వంతమున పూజింపరే. సదరముగా దేవునికమి స్వంతమున పూజింపరే. యదను విశ్రాంతింపరేషుని ఇచ్చుగానుతి చేయరే. సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కియరే. సదమలంబగు భక్తితో మీ సర్వమాయన కియరే. చావు పుట్టుకలేని వాడుగా సంతతము జీవించును. ఈవులిచుచు ధన్యు వేడుమ యేసులను రక్షించును. ఈవులిచుచు ధన్యు వేడుమ యేసులను రక్షించును. దాసులై దేవునికి నెదలో దర్పమును భోగల్పరే. యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నిమరకమై కల్పరే. యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నిమరకమై దల్పరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమేదరాజిల్లను. నిర్వహించును దాసభారము నిత్యమేదరాజిల్లను. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లల, దేవుడు తన మహాకృపను బట్టి ఇటు రీతిగా 7వ మాసంలో చివరి పరిశుద్ధ దినములో ఆయన పాద సముఖంలో ఉండడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన విలువైన నామమునకు మహిమ కలుగునుగాక. మరి సమయంలో నేటి ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి వాక్య భాగాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం గల భాగాన్ని మనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
14వ వచనం నుండి 17 వచనగల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. వాక్య భాగాన్ని ప్రియులు తండ్రి గారు అపర మాస్టర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి మన సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు విజ్ఞాపనలో మనల్ని నడిపిస్తారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు తండ్రి గారు చదివి వినిపిస్తారు. తదుపరి అనిల్ మాస్టర్ గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. నేటి ధ్యానాంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో ఇలా వ్రాయబడింది. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణీయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖండమును ధరించుకొనును. దేవుడు తన వాక్యాన్ని దీవించును. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములైనా ఈ నెలలో ప్రభా చివరి ఆదివారం ప్రభా మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. గతకాలం అంతా ప్రభా మమ్మల్ని సజీవు లెక్కన కాపాడి ఈ విధంగా ఇట్టి యోగ్యత ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఎందుకు పనికిరానిటువంటి మమ్మల్ని ప్రభా పనికొచ్చే పాత్రగా మలుస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మా యొక్క పాపాలను క్షమిస్తున్న విధానం బట్టి వందనాలు నాయనా ప్రభా. ఈ యొక్క ఆదివారం ప్రభా మరిచి ఎంతమంది అయితే ప్రభా ఎన్నో ఆలోచనలతో ఎన్నో విజ్ఞాపన ప్రార్థన విన్నపాలతో మీ సన్నిధానానికి చేరి ఉన్నారు ప్రభా. వారి ఆంతర్యము ప్రభా ప్రతిదీ ప్రభా మీకు ఎరుగున ప్రభా. వారికి ఏది అవసరమో అది దాన్ని తగిన కాలంలో వారికి దయచేస్తామని ప్రభా నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ అదేవిధంగా ప్రభా వారికి సంబంధించినటువంటి బంధువులు స్నేహితులు ఆయా ప్రదేశాలలో ఆయా దేశాలలో ఉంటుండగా వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా ప్రభా. ఈ ఆదివారం ప్రభా వారికి కూడా ప్రభా నీ సన్నిధానంకి వచ్చి ప్రభా నీవు చేసిన మేలుని మర్చిపోకుండా ప్రభా నీతో సమాధానంగా ఉండే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయనా. అదేవిధంగా ప్రభా ప్రతి నెల కానుకలు ఇస్తున్న బిడ్డల గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా. మర్చిపోకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి ప్రభా తల్లి సంఘాన్ని గుర్తు చేసుకొని పంపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. వారిని వారు చేస్తున్నట్టు ఉద్యోగాల్ని దూర ప్రాంతాల్లో మా యొక్క బిడ్డలు ప్రభా మరి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆయా ఫ్యాక్టరీస్ అవ్వచ్చు కంపెనీస్ అవ్వచ్చు అదేవిధంగా మరి మా యొక్క పిల్లలు ఆ యొక్క విద్యా సంస్థలో చదువుకుంటుండగా హాస్టల్లో కొంతమంది బిడ్డలు ఉంటుండగా వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా ప్రభా. ఒంటరిగా ఉన్న బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. సరైన జోడి వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాము నాయనా. ఇదిగా ప్రభా మరి సంఘ పాస్టర్ గారి గురించి పాస్టమ్ గారి గురించి వారు చేస్తున్నటువంటి పరిచర్య గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా. మరి స్త్రీల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా. వారి ప్రభా మరి స్త్రీల సాహసంగా కూడి నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయనా. అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితే ఉపాధి లేకుండా ఉపాధి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయనా. సరైనటువంటి ఉపాధి మరి సమకూర్చమని అడుగుతున్నాం నాయనా. ఉద్యోగస్తులు బట్టి ఉపాధ్యాయులు బట్టి మెడికల్ సిబ్బంది బట్టి అందరిని కొట్టు కూడా ప్రార్థిస్తున్నాం నాయనా. ఆయా ప్రాంతాల్లో వారు ఆయా సంస్థల్లో వారు ఉద్యోగం చేస్తూ ఉంటుండగా వారి స్టాఫ్ అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా. మరి చివరి దినాల్లో మేము ఉంటూ ఉన్నాం ప్రభా. మీ యొక్క రాకడ ప్రభా అతి సమీపంగా ఉంది నాయన. ఎందుకంటే ప్రభా వాక్యములో చెప్పినట్టు అనేక సూచక్రియలు ప్రభా మమ్మల్ని ఈ లోకంలో కనిపించేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ రాకడ గురించి ప్రభా మేమందరం ఎదురు చూసే భాగ్యం దయచేయండి ప్రభా. ఎదురు చూడటమే కాకుండా ప్రభా మా తోటి వారికి ప్రభా నీవే నిజమైన రక్షకుడైన ప్రభా వారికి చాటి చెప్పే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయనా. ఇదిగో ప్రభా వాక్యం గురించి ఎదురు చూస్తున్నాం నాయనా. ఏ వాక్యం అయితే ప్రభా మరి పాస్టర్ గారి ద్వారా మాకు చెప్పబడి ఉంది ప్రభా ఆ వాక్యానుసార జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మరి సంఘ పెద్దల గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయనా. మంచి ఆలోచన
మంచి ప్రణాళికలతో సంఘాన్ని నడిపించే గురుతర బాధ్యత వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ప్రభా మరి వచ్చే వారం ప్రభా మరలా ప్రభా నూతన నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. నూతన నెల అంతా కూడా ప్రభా శాంతి సమాధానాలతో మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలని దీవించమని అడుగుతున్నాం నాయన. ప్రభా ఎవరెవరైతే రాలేదో ప్రభా వారి సమయానికి వచ్చి స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రభా జరగవలసిన ప్రతి కార్యక్రమం కూడా మీకు అప్పచెప్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు తండ్రి గారు అప్పారావు మాస్టర్ గారికి, విజ్ఞాపన ప్రార్థనలో నడిపించిన సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారికి, ఇరువురికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో హృదయపూర్వకంగా తలలు వంచి కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధనలో పాలిభాసులు అవుదాం. ప్రభు మన ఎడల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల చూపిస్తున్న కృప కొరకాయి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధనలో పాలిభాసులు అవుదాం. ప్రియులు రాజారావు గారు స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి శరాబులతో నిలచి దావీదు చేసినటువంటి ఆ యొక్క మహా ప్రార్థన బట్టి, మహాగానాల బట్టి ఆయన మహింపరచబడుతూ ఉన్నాడు. అలాగే నీవు నేను కూడాను మనకున్న తలాంతను బట్టి ఆయన మహిమ చేద్దాం. ఆయన మహింపరిచే విధంగా మనందరం కూడా స్తుతారాధనలో పాల్గొందాం. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరు చప్పట్లు కొట్టాలని మనవి చేస్తున్నాను. స్తుతారాధన నేను నీవు చేసినట్లుగా కాదు. ఆనాడు సింహాసనం మందున ఆసీనైన ప్రభుకు అనేక దేవాతి దేవతలు స్తోత్రాలు, స్తుతులు అర్పించి ఉన్నారు. కనుక మనం కూడా ఆయనకి మెప్పు పొందుకుందాం. దావీదు గానాల స్తోత్రాలుడా, కోరహు కుమారుల స్తుతి పాత్రుడా, దావీదు గానాల స్తోత్రాలుడా, కోరహు కుమారుల స్తుతి పాత్రుడా, నా స్తుతిలన్నిటిపై ఆసీనుడువయ్యా, నా స్తుతిలన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని. దేవుని స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రియులారా. ఆయన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఆయనకు మహింపరిచి ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాలు అనుభవిద్దాం. అలాగే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వాక్యంలో ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండి ఉన్నాయని తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొడదాం.
అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై నీ ఉండగా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీ ఉండగా నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండుగా నీ చొక్కాయి అంచులు దేవాలయమే నిండుగా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని. దయచేసి అందరూ ముట్టుకోవడం చప్పట్లతో ఏకీభవించి ఏక మనసుతో ఏకాత్మతో పూర్ణ సంతోషంతో పూర్ణానందంతో ఆయనకు మహింపరచాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క స్తుతారాధన నీవు నేను చేసినట్లుగా కాదు, ఆయనకి దోతలు అనేక మంది దోతలు వేలాది దోతలు కొనియాడారు, ఆయన స్తుతించారు, ఆయన ఎనలేని కీర్తిని అర్పించారు, ఆయన మహిమను పొందుకొని అనేక మందికి ఆదర్శవంతులుగా నిలబడి ఉన్నారు. కనుక ఆ దేవాదేవునికి మనం ఏమిచ్చి రుణం తీసుకోగలం? ఈ స్తుతి మహిమ ఘనతతో ఆయన మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. వేలాది దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములు ధ్వనించగా వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనించగా ఆ మందిరమంతా దోమము చే నిండుగా ఆ మందిరమంతా దోమము చే నిండుగా నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని దూతలతో కలసి శరాబులతో నిలచి ఆ దూతలతో కలసి శరాబులతో నిలచి నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని దయచేసి అందరం కళ్ళు మూసుకుని ఆయన తట్టు మన ముఖాన్ని తిప్పుకొని ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు మన యొక్క స్తుతి ఆరాధన ద్వారా అర్పించి ఉన్నాం. కనుక ఆయనే మహిమాన్నత సింహాసన ఆసీనుడు కనుక మన యథార్థ హృదయముతో ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయన సన్నిధిలో
స్తుతారాధన చేసి ఉన్నందుల వల్ల ఆయన కృప, కాపుదల, ఆయన ప్రేమ మనందరికీ తోడు ఉన్నదని మనం అందరం నమ్ముచూ ఉన్నాం. కనుక ఈ దినం మనకు చెప్పబో వాక్యమును బట్టి, అలాగే స్తుతారాధన బట్టి, చెప్పు సాక్ష్యములను బట్టి కూడి వచ్చిన ప్రతి మన అందరం కూడాను మహింపరచబడి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాలని మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడికి ఉపయోగం లేని నన్ను నీ యొక్క సన్నిధిలో నిలువబెట్టి నీ నామాన్ని బట్టి స్తుతించి గణపరిచి కీర్తించేవాడిగా నన్ను, నా సహవాసులని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా, మేము చేసినటువంటి స్తుతారాధన నిమిత్తమై నువ్వు మహింపరచబడతావని నీ పరిశుద్ధాత్మ ఈ సన్నిధిలో ఉండి నీ యొక్క వాక్యం వెదజల్లి మా హృదయాంతరంగాల్లోకి ప్రవేశింపజేసి హృదయానుసార జీవితము, వాక్యానుసార జీవితం జీవించే వారికి ఆశీర్వదిస్తామని మనం చేస్తూ ఉన్నాం ప్రభా. దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అలాగే చెప్పబో వాక్యం మరలా మేము పరిపూర్ణంగా ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్యానుసార జీవితం జీవించే యోగ్యత నాకు, మాకు, మా అందరికి దయచేయమని చేసినటువంటి స్తుతారాధనను బట్టి నీకు, అలాగే విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడాను ఆశీర్వాదం పొందాలని, నువ్వు మహింపరచబడాలని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి రీతిగా మనందరినీ జ్ఞాపకం చేసుకొని 7వ నెల చివరి పరిశుద్ధ దినములో ఇటు రీతిగా ఆయన పరిశుద్ధ పాద సముఖంలో ఉండడానికి చక్కటి అవకాశాన్ని మనందరికి అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, మరి నూతనంగా మన మధ్యలో తండ్రి గారు కేజే భక్తవత్సలు ఉన్నారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మన మధ్యలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదవగా మనం విన్నాం. గత ఆదివారం మనము ధ్యానం చేసాం 10వ వచనం నుండి 13 వచనాలు. దేవుని సైన్యంలో భాగస్థులుగా విశ్వాసులు అనేటువంటి అంశాన్ని ఈరోజు దానిని కొనసాగిస్తూ ఈ చదవబడినటువంటి ఈ 4 వచనాలు మనం చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవ సైనికుని వస్త్రధారణ గురించి జ్ఞాపకం చేస్తున్నాయి. గమనించాలి. గత వారం యుద్ధ సైన్యంలో భాగస్థులం అనుకున్నాం. ఈరోజు ఆ యుద్ధంలో పాల్గొనే వారికి లేక సైనికులకు వారి వస్త్రధారణ ఎలా ఉండాలి అనేది దీని యొక్క సారాంశమై ఉంటా ఉంది. మంచి క్రీస్తు యోధునిగా ఉండడానికి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని గత వారం మనం నేర్చుకున్నాం. యుద్ధ విషయమై ఇలాగ యుద్ధంలో పాల్గొనేటప్పుడు ప్రతి క్రైస్తవునికి, విశ్వాసికి ఇది తప్ప వేరే అవకాశం ఏది లేదని పౌలు భక్తుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి పోరాటంలో మనము ఖచ్చితంగా పాల్గొనవలసిందే. ఈ వాక్య భాగము దాని యొక్క అత్యవసరతను మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మన అంతరంగ సిద్ధపాటు పూర్తయిన తర్వాతే బాహ్యపరమైనటువంటి కవచాన్ని మనము ధరించుకోవాలి. గత వారం ఒక మాట జ్ఞాపకం చేశాను. అంతరంగ తీర్మానము బలంగా లేకపోతే బాహ్యంగా మనం ఎన్ని తీర్మానాలు తీసుకున్న దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మన అంతరంగంలో తీసుకునే తీర్మానము చాలా బలంగా ఉండాలి. బాహ్య భద్రత నిమిత్తమై దేవుడు ఇచ్చేటువంటి వాటిని పౌలు భక్తుడు దైవావేశితుడై ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 14 నుంచి 17 వచనాల్లో. అయితే ఈ ఉపకరణాలు క్రైస్తవునికి లేక విశ్వాసి అంతరంగ బలానికి దోహదం చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక.
చెప్పాలి కదా, హల్లెలూయా. ఈ బాహ్యపరమైనటువంటి ఉపకరణాలు ప్రతి విశ్వాసి యొక్క అంతరంగ బలానికి తోడుగా ఇవ్వబడ్డాయి, అవి తోడ్పాటును అందిస్తాయి. ఎందుకంటే మనము పోరాటంలో ఉన్నాం కాబట్టి, యుద్ధంలో ఉన్నాం కాబట్టి ప్రతిదినము పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్న పోరాటంలో మనం పాల్గొనేటప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఉపకరణాలు ధరించుకొని యుద్ధానికి వెళితే అవి మన అంతరంగానికి బలాన్ని చేకూరుస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, గమనించాలి, సాతానుడు లేక వాని అనుచరులు, అంతేకాకుండా అంధకార సంబంధమైనటువంటి ఆత్మలు. ఎందుకంటే చూడండి, ఒక మాట ఉంది, 12వ వచనం చదవండి ఒకసారి, వెనక్కి వెళ్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహంతోనూ పోరాడుతూ ఉన్నాం. కనుక వారు పోరాడుతున్నప్పుడు వారు ఏం చేస్తారంట, మన భావాలను, మన తీర్మానాలను ఏమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఆ యుద్ధంలో పాలుభాగస్తులైనప్పుడు అపవాది మరియు ఇక్కడ చదవబడిన వారందరూ కూడా మనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో మన గురిని తప్పించడానికి, ఆ పోరాటంలో మన ఆలోచనను ఏమార్చడానికి, మన భావాలను తీర్మానం ఏమార్చడానికి అనుక్షణము వారు ఏం చేస్తారంట, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనము ఏమాత్రము ఏమరపాటుతో యుద్ధంలో ఉన్నా కూడా ఏమండి విజయాన్ని సొంతం చేసుకోలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మన విశ్వాసాన్ని హృదయం నుండి కాకుండా పై పెదవుల నుండి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారంట. ఈ ఆత్మీయ యుద్ధంలో పాల్గొనేటప్పుడు మన విశ్వాసం ఏదైతే స్థిరంగా ఉంది అని మనం అనుకుంటామో ఆ విశ్వాసాన్ని మన హృదయంలో నుండి కాకుండా కేవలం మన పెదవులతో మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. మనము అస్థిరంగా ఉండే విధంగా శోధించి తద్వారా మన బలహీనత ఏదైతే ఉందో, గత వారం చెప్పుకున్నాం మనం, మన బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత మీద దాడి చేసి మనకు అది పర్వాలేదు అనిపించి స్వార్థం వచ్చేలా చేస్తాడంట. అంటే మనం చేసేది ఇంతవరకు పర్వాలేదులే, ఏం కాదులే అంటే ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ఏమరపాటుగా ఉన్నామో ఆ బలహీనతను అపవాది స్వాధీనం చేసుకొని ఏం చేస్తారంటే, మనకు పర్వాలేదులే ఈ బలహీనత, వెళ్ళకపోతే ఏమవుతుందిలే, చేయకపోతే ఏమవుతుందిలే, ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలకు మనం తీసుకొచ్చేస్తాం. అయితే మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మనము మన ఆత్మీయతను భద్రంగా ఉండడానికి మనం ఏం చేయాలంట, యుద్ధంలో పాల్గొనేటప్పుడు ఏమాత్రం కూడా ఏమరపాటు అనేది దరికి చేరనుకోడు. దేవుని స్తోత్రం కలుగునుగా, చెప్పాలి కదా, హల్లెలూయా. ఈరోజు మనలో చాలామంది వాక్యం చదివేటప్పుడు చాలా ఏమరపాటుతో చదువుతూ ఉంటారు. ఏమరపాటు అంటే ఏమండి అమ్మా, ఇష్టం లేకుండా ఏదో చదువుతున్నాంలే ఆ క్షణానికి, అంటే క్షుణ్ణంగా దాని మీద మనస్సు పెట్టి చదవలేని పరిస్థితి. ఏదో ఈ వారానికి ఈ వచనం వచ్చిందిగా, ఈ రోజుకి ఆ వచనం చదివేసి బయటకు వెళ్ళిపోదాంలే, ఏదో 2 నిమిషాలు తండ్రి ప్రభువా నాయన ప్రార్థన చేసి ఏదో ఏమరపాటుగా ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళిపోవడం, ఏమరపాటుగా ప్రార్థన చేసి మన పనులు ప్రారంభించుకుంటాం. కానీ గమనించాలి, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఉపకరణం అనగా మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో 14 నుంచి 17 వచనంలో ఇంచుమించుగా 4-5 ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఉపకరణాలు మనకు ఎలా ఉపకరిస్తాయో, మనము రాజీ లేని విశ్వాసంతో ఎలా ఉండాలో చేస్తాయో మనం గమనించాలి. చూడండి, మొట్టమొదటి యొక్క ఉపకరణం ఏంటంటే సత్యం అనే దట్టి. జాగ్రత్త గమనించాలి. ఏమండి, సత్యం అనేటువంటి దట్టి. చూడండి, పౌలు దినాల్లో సైనికులు అంటండి తమ యొక్క వదులైనటువంటి వస్త్రాలు గట్టిగా అంటే బిగురుగా ఉండడానికి ఈ దట్టిలను కట్టుకునేవారంట. తద్వారా వారి గురి చెదరకుండా సైనికుడు తన దుస్తులను దట్టితో కట్టబడడం ద్వారా అతడు స్వేచ్ఛగా తిరగలిగి ఆ యుద్ధంలో చురుకుగా పాల్గొనేవాడంట. చూడండి, మనం కూడా వస్త్రాలు వేసుకునేటప్పుడు అవి లూజ్గా ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, మాటికి సర్దుకుంటూ ఉంటాం. ఆ సర్దుకున్నప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు చిరాకు వస్తూ ఉంటుంది. అందుకొరకు మనం ఏం చేస్తాం, ముందుగానే జాగ్రత్త పడి బయటికి వెళ్ళేటప్పుడు మన వస్త్రాలు ఏమాత్రం కూడా వదులు కాకుండా లూజ్గా ఉండకుండా
వాటికి తగిన భద్రత చేసుకుని వెళ్తూ ఉంటాం. ఈ యుద్ధంలో అనగా ఆత్మయుద్ధంలో పాల్గొనేటప్పుడు దేవుడు ఏదైతే సత్యం అని చెప్పాడో ఆ సత్యాన్ని మనం ధరించుకుని వెళ్ళగలిగితే స్వేచ్ఛగా ధైర్యంగా యుద్ధం చేయగలుగుతాం. ఇది ఏమండి, ఇదే దట్టి సైనికునికి తన యుద్ధ సమయంలో బలంగా మరియు ఆధారంగా కూడా ఉంటుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. సాంకేతికంగా ఈ దట్టి అనేది ఈ కవచములో ఏమాత్రం భాగం కాదు, కానీ నిజానికి ఈ దట్టిని ధరించి తర్వాతే వస్త్రములు ధరింపజేసుకునేవారంట. ఏమండి, ఆ జారిపోకుండా కట్టబడిన తర్వాత ఆ కవచాన్ని పైన ధరించుకుంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా పాతకాలపు రాజు చెప్పులు చూసారా? ఎక్కడైనా? ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి చెప్పులు కావు. యుద్ధ కాలంలో ఇశ్రాయేలు ప్రజల యుద్ధ కాలంలో నారతో వేసినటువంటి చెప్పులు కట్టుకునేవారు. మనకులాగా చెప్పులు తొడుక్కునేవి కాదు. ఏమండి, ఇక్కడ నుండి ఇంచు వరకు పై వరకు మోకాల వరకు కూడా నారతో కట్టబడిన చెప్పులు వేసుకుని యుద్ధంలో వెళ్ళేవారు. ఎందుకనంటే అలాంటి ఆ చెప్పులు ధరించుకుని వెళ్తే ఈ మాత్రం కూడా యుద్ధంలో తడబడకుండా ఏమంటే చాలా గట్టిగా కట్టుకుని వెళ్ళేవారు. చూడండి, ఇది ముఖ్యమైన విషయం. క్రైస్తవుడు అనబడేవాడు, విశ్వాసి అనబడేవారు సత్యము చేత కట్టబడి ఉన్నాడు అని నేను వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి విశ్వాసి కూడా సత్యము చేత ఏం చెప్పడ్డాడంట? కట్టబడి ఉన్నాడు. ఏమండి, అది మనం సరిచూసుకోవాలి. నేను సత్యముతో నడుస్తున్నాను లేదా, సత్యముతో కట్టబడ్డానా లేదా, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాను లేదా అని మనం ఏం చేయాలా? సరి చూసుకోవాలి. లేకపోతే మనము ఆత్మీయ పోరాటంలో ఆ కవచాన్ని ఏమాత్రం కూడా ధరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. గమనించ, సత్యం అంటే ఏంటండి? కొంతమంది చెప్పండి, తెలిసిన వారు చెప్పొద్దు, తెలియని వారు ఎవరని చెప్పండి. సత్యం అంటే ఏంటి? చెప్పాలి. అమ్మా, అర్థం కాలేదు. యథార్థం. ఇంకా చెప్పాలి. ఇంకా ఉన్నట్టుగా చెప్పు. సత్యం. ఓకే, ఇంకా చెప్పాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చెప్పండి, సత్యం అంటే ఏంటి? చెప్పాలి. దేవుని వాక్యమే సత్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యముతో మనము కట్టబడ్డామా లేదా, అనగా దేవుని వాక్యముతో మనము కట్టబడి ఉన్నామా లేదని సరి చూసుకోవాలి. లేకపోతే ఈ ఆత్మీయ పోరాటంలో పాల్గొన్నా కూడా మనం విజయము సాధించలేం. ఎందుకంటే దేవుని సత్యము అన్నిటిని కలిపి కట్టించి మనము వాక్యములో స్థిరంగా ఉండడానికి సహాయము అనుగ్రహిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. సత్యముతో కట్టబడి ఉంటే అస్థిరత్వం అనేది మన జోలికి రాదండి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యం అనే సత్యముతో మనము కట్టబడి ఉంటే అస్థిరత్వం అనేది ఉండదు ఏమాత్రం కూడా. అలాగే పోరాటంలో కూడా ఏ తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం చాలా సందర్భాల్లో తప్పులు చేస్తున్నామనంటే, చాలా సందర్భాల్లో క్రమాన్ని తప్పిపోతున్నామనంటే వాక్యం అనే సత్యము చేత మనం ఏం చేయబడలేదు? కట్టబడలేదు. కీర్తనగారుడు అంటాడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటాడు. ఏమన్నాడు? చెప్పాలి. నీవు నా కట్లు విప్పి. ఏ కట్లు అవి అంటే దావీదు చుట్టూ అలుముకున్నటువంటి బంధకాలు, శత్రువులు, ఇంకా రకరకాలు. మనము కూడా కొన్ని కట్ల నుండి విప్పబడ్డాం, విడుదల పొందాం. ఏంటి అవి అంటే పాపం అనేటువంటి కట్ల నుండి, దోషం అనేటువంటి కట్ల నుండి విప్పబడ్డాం, విడిపించబడ్డాం. కానీ సత్యము చేత కట్టబడలేకపోతున్నాం. ఏమండి, పాపం చేత కట్టబడిన మనలను ప్రభువు విడిపించాడు. దోషం అనేటువంటి ఆ శాపం అనేటువంటి దోషభరితమైనటువంటి జీవితంలో కట్టబడిన మనల్ని ప్రభు తన రక్తము చిందించరా విడిపించాడు. కానీ విడిపించబడిన మనము దేని చేత కట్టబడలేకపోతున్నాం? సత్యమనే వాక్యము చేత కట్టబడలేకపోతున్నాం. అందుకొరకే మన జీవితాల్లో క్రమశిక్షణ అనేది లేకుండా పోతుంది. దేవుని వాక్యం అంటే భయము లేకుండా పోతుంది. దేవుని యొక్క సన్నిధి అంటే ఏమంటే ఆసక్తి లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జాగ్రత్త గమనించాలి. ఈ సత్యముతో ఎప్పుడైతే నువ్వు కట్టబడి ఉంటావో నీలో అస్థిరత్వానికి చోటు ఉండదు.
నిర్లక్ష్యానికి చోటు ఉండదు. ఏమండి, ఆ దేవుని వాక్యానికి అవిధేయత చూపించాలనేటువంటి ఆలోచన దానికి రాదు. ఎప్పుడు సత్యమని దేవుని వాక్యముతో నువ్వు కట్టబడి ఉన్నప్పుడు. ఇక రెండవ మాట ఏంటంటే నీతి అనేటువంటి మైమరు. ఈ కవచముని నీ భాగము సైనిక యొక్క పై భాగం యొక్క ప్రధాన కవచాన్ని భాగాన్ని కప్పి ఉంచుతుంటారు. ఇది ఏం చేస్తుందంటే నీతిని మరియు క్రైస్తవుని యొక్క దైవికమైన క్రియలను సూచిస్తుందంట. విశ్వాసి జీవించేటువంటి నీతియుక్తమైన జీవితాన్ని మరియు విశ్వాసి చేసేటువంటి దైవ సంబంధమైన క్రియలను సూచిస్తుందండి ఇది. మరి ఈరోజు ఇక్కడ కూర్చుని మనలో ఎంతమంది ఈ రెండు పనులు మనం చేస్తున్నాం? నీతిగా జీవించడం మరియు దేవునికి సంబంధించి క్రియలను చేయడం. ఏమండి, నీతిగా ప్రవర్తించని వారు, నీతిగా జీవించిన వారంటే భద్రంగా ఉండలేరంట. ఎలా ఉండలేరు చెప్పాలి? నీతిగా జీవించలేని వారు ఎలా ఉండలేరంట? భద్రంగా ఉండలేరంట. కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగానే జీవించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆ నీతియుక్తమైనటువంటి జీవితం మనలో లేకపోతే ఏమంటే దేవుడు తన భద్రత మన నుండి ఒకవేళ దూరం చేయొచ్చేమో. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం. తెలివితోనూ చూడండి, సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై, జాగ్రత్తగా గమనించాలి ఈ మాట, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమంటే మన జీవితంలో మనం నీతిగా ఉంటే మనము పాపములో చిక్కుకోలేమంట. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మన జీవితంలో మనము నీతి కలిగి జీవిస్తే దేనిలో చిక్కుకోమంట? పాపములో చిక్కుకునే అవకాశము లేదు. ఈరోజు మనం చాలా సందర్భాల్లో చాలా సులభంగా ఏమండి క్షణికావేశం క్షణమాత్రములో పాపములో చిక్కుపోతూ ఉన్నాం. చాలామంది అనుకోవచ్చు, మేము చేస్తున్న పాపం ఏంటండి అని కదా. చాలామంది ప్రశ్నించే ప్రశ్న ఏంటి? మేము చేస్తున్న పాపం ఏంటండి? దేవుడు ఒక మాట చెప్పాడు, పాపం అన్నింటిలో కల్లా ప్రధాన పాపం ఏంటది చెప్పాలి. పాపాలన్నింటిలో ప్రధాన పాపం మొట్టమొదటిది ఏంటంట? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే పాపం అంటే ఏదో పెద్ద పెద్దవి చేసేసిన అవసరం లేదండి. పాపం అంటే ఏదో పెద్ద పెద్దవి చేసేసి ఏమండి ఏదో కరుడు కట్టిన దొంగలాగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించామో, ఎప్పుడైతే దేవుని మాటకు మనము లోబడలేదో, ఎప్పుడైతే దేవుని సన్నిధి విషయంలో మనము ఆసక్తి కలిగలేమో మనము పాపంలో పడిపోయినట్లే. ఎందుకు అంత సులభంగా పాపం పడిపోతున్నామంటే మనం ఇంకా వాక్యం అనే సత్యం చేత కట్టబడలేదు కనుక మనలో ఏమి లేదు, నీతియుక్తమైన జీవితము లేదు కనుకనే అపవాది యొక్క పాపములో చాలా సులభంగా చిక్కుని పోతున్నాం. ఇక మూడవది ఏంటంటే చూడండి, అక్కడ ఒక మాట ఉంది, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును చూడు. ఏమండి, సైనికుని యొక్క పాదరక్షలు మరో ఉపకరణం. మంచి జోళ్ళు లేక నేను ప్రారంభంలో అదే చెప్పాను. ఇశ్రాయేలు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ జోళ్ళు వేసుకునేటప్పుడు అవి నారతో కట్టి వేసుకునేవారు. ఇప్పుడు మనకు రకరకాల చెప్పులు వచ్చేసాయి, ఇది నచ్చకపోతే మరొకటి. అక్కడ అలా కాదు, తోలు దట్టి అని చెప్పి ఆ తాళ్లతో కట్టేవారు. ఎక్కడి వరకు అంటే ఇంచుమించు కాలు ఎక్కడి వరకు కట్టుకునేవారు, చాలా బిగువుగా. అవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యుద్ధంలో ఉత్సాహంగా పోరాడాలంటే ఏమండి ఆ జోళ్ళు చాలా అవసరం. విశ్వాసికి సిద్ధపడేటువంటి మనస్సు చాలా అవసరం. ఆత్మీయ పోరాటంలో పాల్గొనేటప్పుడు సిద్ధపడే మనస్సు లేకుండా ఆత్మీయ పోరాటంలో పోరాడలేము. ఏమండి రోమా సైనికులు, రోమీలు అంటండి, ఆ చెప్పుల్లో మేకులను క్రిందకి దిక్కొట్టేవారంట. ఎందుకంటే వారు అడిగేసినప్పుడు కదలకుండా చాలా గట్టిగా స్థిరంగా ఉండడానికి ఆ మేకులు చెప్పుల నుంచి కిందకి దిగ్గొట్టేవారంట.
వాటి ద్వారా ఎలాంటి నేల మీదైనా సరే వారు సులభంగా నడవగలుగుతూ పరిగెడుతూ యుద్ధంలో పాల్గొనేవారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆత్మీయులుగా, విశ్వాసులుగా మన ఆత్మీయ పోరాటంలో దేవుని సైనికులుగా కూడా మనకు సిద్ధ మనసు కలిగి ఉండేలా సిద్ధపడాలి. ఏమంటే దేవుని గత వారం జ్ఞాపకం చేశాను నేను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనకు సిద్ధపాటు అనేది లేకపోతే, సిద్ధపడే మనస్సు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చినా ప్రయోజనం లేదు. ఏదో ఆదివారం కదా ఈ క్షణం వెళ్ళి వచ్చేద్దాం, ఆదివారం కదా కాసేపు అలా దేవుని సన్నిధిలో కూర్చుని వచ్చేద్దాం, మనుషులు కనబడి వచ్చేద్దాం అంటే వస్తే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. నువ్వు రావవసరం లేదు, నేను ధైర్యంగా చెప్పగలను. సిద్ధ మనస్సు లేకుండా, సిద్ధపాటు లేకుండా, ఆసక్తి లేకుండా, నామకార్థంగా ఆచారంగా నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ వల్ల నీకు ప్రయోజనం ఉండదు, ఎవరికి ప్రయోజనం ఉండదు. అందుకే మాట సిద్ధ మనస్సు చూడండి, సువార్తను ఎరిగి ఉండి ఆ సువార్త వల్ల బోధించబడుతున్న ప్రతి మాట తెలిసి ఉండి దాని ద్వారా క్రైస్తవ సైనికులుగా పోరాటంలోనూ స్థిరంగా సిద్ధంగా ఉండగలిగేట మనస్సు మనకు ఉంటే అపవాది ఏ విధంగా మన మీద యుద్ధానికి వచ్చినా విజయం మనం సాధించగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సిద్ధ మనస్సు అనేటువంటి జోడు నీకు కావాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏమండి సిద్ధపడి రావాలి. చూడండి, గతంలో చాలాసార్లు జ్ఞాపకం చేశాం. మనం ఎక్కడికి వెళ్ళేవనుకోండి, ప్రయాణమో లేకపోతే ఏదో ఫంక్షనో మరొకటి వెళ్ళామనుకోండి, ఉన్న పాళ్ళకి వెళ్ళిపోతామా? ఎలా వెళ్తాం? ఏమండి, రేపు ఫంక్షన్ అనుకోండి, రేపు ప్రయాణం అనుకోండి, ఈరోజే మొదలు పెడతాం కదా, ఈరోజే మొదలు పెడతాం. ఈరోజు సిద్ధపడి రేపు ఫలానా టైంకి వెళ్ళాలంటే దానికి ఒక అరగంట ముందే అక్కడ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి మాత్రం ఆ సిద్ధ మనస్సు మనకి రావట్లేదు. చాలా విచారకరమైతే లోక సంబంధం పనులకు వెళ్ళినప్పుడు ఆ పనికి ఆ సమయానికి అక్కడ ఉంటాం, వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ సమయానికి అక్కడ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం సిద్ధ మనసుతో కాకుండా ఏదో ఆ క్షణానికి వెళ్ళిపోదాంలే, ఆ క్షణం వెళ్ళి ఒక అరగంట కూర్చుని వచ్చేద్దాంలే. జాగ్రత్త ప్రియ దేవుని సంగమ. సిద్ధ మనస్సుతో నువ్వు దేవుని సన్నిధి రాకపోతే, సిద్ధ మనస్సు కలిగి ఉండకపోతే ఆత్మీయ పోరాటంలో విజయము నీ వశము కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మరొక మాట చూడండి, అక్కడ తర్వాత మాట ఏంటంటే విశ్వాసం అనేటువంటి డాల్. ఇది చాలా ప్రాముఖ్యం ప్రతి వ్యక్తికి. ఇక్కడ కూర్చుని మనందరిలో ఎవరైనా సరే ఏమండి, నీకున్న విశ్వాసపు యొక్క పరిమాణం ఎంత అని అడిగారు అనుకోండి, మనం ఏమైనా సమాధానం చెప్పగలం? నా మాట అర్థమైందా? ఇక్కడ కూర్చుని మనలో ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ విశ్వాస పరిమాణము ఎంత, మీకున్న విశ్వాసము లేక మీరు కలిగి ఉన్న విశ్వాసము ఎంత పరిమాణం కలిగి ఉన్నది అని ప్రశ్నించారు అనుకోండి, దానికి ఏమైనా సమాధానం ఎంత అని చెప్తామా? చెప్పగలమా? చెప్పగలమా లేదా? చెప్పలేము. ఎందుకంటే దేవుడు ఆశించిన తగినంత విశ్వాసము మనలో లేదు. ఇది మనం తప్పక ఒప్పుకోవాలి. ఏమండి, దేవుని దగ్గర ఒప్పుకుంటేనే ఒక మాట ఉంటుంది కదా, అతిక్రమం ఒప్పుకునేవాడు ధన్యుడు, వాటిని విడిచిపెడితే కనికరం పొందుతాడంట. అంటే పాస్టర్ గారండి మేము తప్పు చేసామని అనకూడదు, నేను అలాగనట్లేదు. నీలో నాలో తగినంత విశ్వాసము లేదు అనే సత్యాన్ని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. మన విశ్వాసం చూడండి, ప్రభు ఒక చోట అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. చెప్పాలి, ఈ కొండ ఇక్కడికి వెళ్ళి పడమంటే పడుతుందండి, మంచిది కదా. మనకు ఆవగింజంత కాదు కదా, ఏమండి కొబ్బరికాయంత విశ్వాసం కూడా అని. ఎందుకు ఈ మాట చెప్తాను పిల్లరా, ప్రతి విశ్వాసికి తమ జీవితంలో విశ్వాస పరిమాణం అనేది పెరుగుతూ ఉండాలి కానీ తగ్గిపోతూ ఉండకూడదు. నీకు దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఎప్పుడు తగ్గిపోద్దంటే, నీ విశ్వాస పరిమాణం తగ్గిపోయినప్పుడు వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల నీ ఆసక్తి తగ్గిపోద్ది. అందులో ఎలాంటి సందేహం లేదు, గమనించాలి. రోమా సైనికుడు శత్రు విసిరిన నిప్పుల బాణం నుండి తను కాపాడుకోవడానికి పెద్ద డాళ్ళను ఉపయోగించేవారంట. ఏమండి, ఈ బాణాలు సూదిగా చిన్నగా ఉంటాయంట.
అయితే ప్రమాదకరమైన వాటిని ఎదుర్కొన్నప్పుడు ఆ బాణము దిగగానే డాలుకు చిన్న ప్రమాదం మాత్రం జరిగేదంట. ఏమండి, క్రైస్తవునిగా విశ్వాసిగా నీవు సాతానుకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మన విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి, మన విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి ప్రమాదాలు ఎన్నో ఎదురవుతాయి. ఏమండి, లోకంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుని రక్షణ, దేవుని ప్రేమ, ఇతర విషయాల గురించి ప్రశ్నలు లేవనైతే నేను ప్రారంభం చెప్పిన మాట అదే. ఎవరైనా సరే మీ విశ్వాస పరిమాణం ఎంత అని అడిగితే మన దగ్గర ఎవరి దగ్గర సరైన సమాధానమో లేదు. పైగా గతంలో కూడా చెప్పాను, మన దగ్గర జవాబు లేకపోతే మనకు వచ్చేది ఏంటంటే, ఏం చెప్పాను, కోపం వస్తుంది. అవతల వ్యక్తి ప్రశ్న అడిగినప్పుడు మన దగ్గర సరైన జవాబు లేకపోతే మనకేమొస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నీ విశ్వాస పరిమాణం ఎంత అంటే నీకెందుకు అంటాం, అంటాం లేదా? వెంటనే వచ్చే జవాబు అదే, నీకెందుకయ్యా, మాకు ఎంత విశ్వాసం ఉంటే మా విశ్వాసం మాది, నీకెందుకు చెప్పాలి? కారణం ఏంటంటే దానికి తగిన సిద్ధపాటు కానీ తగిన పరిమాణం మన దగ్గర లేదు కనుక వెంటనే ఏమొస్తుంది, రోషం వచ్చేస్తూ ఉంటుంది. మనం గమనించాలి. నిజంగా ఈ మాట చెప్తానంటే మన యొక్క సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి, దేవుని నిబంధనలు కొన్ని ఉన్నాయి, దేవుని రక్షణ గురించి అనుభవం ఉంది, దేవుడు చూపించే ప్రేమ ఉంది, ఇతర ఆధ్యాత్మిక విషయాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటి గురించి చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ఏ ఒక్క ప్రశ్నకైనా నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు యుద్ధంలో విజయం సాధించినట్టే. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పలేదు హల్లెలూయా. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, గమనించాలి. దేవుని సిద్ధాంతాల గురించి కానీ, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి కానీ, ఆయన నీ మీద చూపించినటువంటి ప్రేమను గురించి కానీ, ఇతర ఆధ్యాత్మిక విషయాలు అన్నిటి గురించి కానీ తలెత్తిన ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకైనా నువ్వు సమాధానం చెప్పగలిగితే అపవాది మీద నువ్వు విజయము సాధించినట్టే. ఈరోజు ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదంటే ఆ ప్రశ్నలకు సమాధానం వెదికే క్రమముగా నువ్వు జీవించట్లేదు. గమనించాలి ఉదయకాల సమయంలో ప్రియులారా. ఏమండి, ఎందుకంటే అవి మనకు దిగబడితే మన యొక్క శరీరానికి, మన విశ్వాసాన్ని దెబ్బతీస్తే మనలో సందేహాలు మొదలవుతాయి, సంశయాలు మొదలవుతాయి. ఏమండి, అవన్నీ కూడా మన యొక్క విశ్వాసాన్ని, మన అభిప్రాయాలన్నింటినీ కూడా ఏం చేస్తాయి, పూర్తిగా ధ్వంసం చేస్తాయి. గమనించాలి. కారణం ఏంటంటే నీ విశ్వాసము తగిన పరిమాణం నువ్వు కాపాడుకోలేకపోతే, నీ విశ్వాసము దినదినము ఎగదగకపోతే ఏమండి, నీలో సందేహాలు ప్రారంభమవుతాయి, సంశయాలు ప్రారంభమవుతాయి, నీ అభిప్రాయాలన్నిటి మీద అనుమానాలే ఉంటాయి. ఏమండి, సాతానుతో పోరాడేటప్పుడు మన విశ్వాసం అనే డాలును వాడుకోవాలి. అప్పుడు ఎలాంటి సందేహాలు నిన్ను దెబ్బతీయవు, ఎలాంటి సంశయాలు దగ్గరికి రావు. దేవుని అందరి విశ్వాసము ప్రతి విశ్వాసికి తగిన బలాన్ని ఇస్తుంది. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మరొక మాట ఏంటంటే రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, తలకు పెట్టుకునేది. గమనించాలి మాట. పురాతన సైనికులు మరింత భద్రత కొరకు శిరస్త్రాణాన్ని వాడేవారట. ఏమండి, కారణం ఏంటంటే దేహానికి శిరస్సే కదా కొలమానం. చూడండి, మనం ఉన్నాము, శిరస్సు లేకపోతే ఈ మొండానికి ఎటువంటి ప్రయోజనం లేదు కదా. ఈ శిరస్సు, తల లేకపోతే ఈ దేహానికి విలువ లేదు. ఈ తల ఉంది కాబట్టి ఇంకా అవయవాలని, చేతులు, కాళ్ళు, నోరు, ముఖన్ని కూడా వాటి క్రమంలో పనిచేస్తున్నాయి. ఒకవేళ తల లేకుండా వ్యక్తి మన మధ్యలో తిరిగాడు అనుకోండి, అర్థమైంది నా మాట, పై తల లేకుండా మొండెముతోనే మన మధ్యలో తిరిగాడు అనుకోండి, ఎవరమైనా ఏమండి ఆ వ్యక్తి పక్కన కూర్చోవడం కానీ, ఆ వ్యక్తితో మాట్లాడడం కానీ, ఆ వ్యక్తితో కలిసి నడవడం చేస్తామా? మనకు తెలిసిన వ్యక్తి అయినా కూడా ఆ దగ్గర కూర్చోము. ఎందుకంటే వాడికి ఏమీ లేదు, తలకాయ లేదు, మనకు బుర్ర లేదు, అంతేనా? వాడు మనతో కలిసి ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ తల శిరస్సే లేకపోతే మనిషికి విలువ లేదు. గమనిక, శిరస్సే దేహానికి, జీవితానికి, నిర్ణయాలకు మూలం. అటువంటి శిరస్సుకు భద్రత లేకపోతే మరణం అనేది చాలా త్వరగా సంభవిస్తుంది. ఇప్పుడు చూడండి, బండి మీద వెళ్తూ ఉంటాను, అందుకనే చాలా చోట్ల పోలీసు వారు హెచ్చరిక, హెల్మెట్ వాడండి అని.
కారణం ఏంటంటే ఒకవేళ ఆ రోడ్డు ప్రమాదం జరిగినా కూడా మిగిలిన శరీర అవయవాలకు ఏది తగిలినా బాగు చేసుకోవచ్చు. తలకు దెబ్బ తగిలితే మాత్రం చెప్పాలి బాగు చేస్తాడా? మరి ఉండడు, బాగు చేయడానికి అవకాశం లేదు. అందుకని పోలీసు వారు హెచ్చరిక ఏం చేస్తారంటే హెల్మెట్ వాడండి ఖచ్చితంగా. ఒకవేళ ఆ హెల్మెట్ పట్టుకు వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో దొరికితే ఖచ్చితంగా జరిమానా వేస్తారు. అని ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, లోకానుసారంగా కొన్ని తలకు కావాల్సిన భద్రత తీసుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా కూడా ఏమండి ఆ శిరస్సు దేహానికి జీవితానికి మనము తీసుకున్న నిర్ణయాలకు కూడా మూలం కనుక దానికి చాలా భద్రత అవసరం. అది లేకపోతే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మరణము చాలా త్వరగా సంభవిస్తుంది. దేవుని సైనికునిగా మన ఆలోచనలు భద్రం చేసుకోవాలి. ఆలోచనలన్నీ కూడా చాలా భద్రంగా ఉండాలి. మన ఆలోచనలు ఆయన మీద వేసి ఏది మనకు మంచిదో ఏది చెడుదో యోచించగలగాలి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకా గ్రంథంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఏది మంచిది ఏది ప్రతి మనిషికి తెలుసండి. తెలియదు అనడానికి లేదు, జాగ్రత్త గమనించాలి. ఇది నాకు తెలియదు అనడానికి అవకాశము లేదు. ఏది మంచిదో ఏది చెడుదో ప్రతి మనిషికి తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకున్న ఆలోచన అంతా కూడా దేవుని మీద వేసి ఏది మంచిది ఏది చెడు యోచించగలగాలి. ఏమండి మన ఆలోచన దేవుని మీద ఉన్నప్పుడు సరైన సమాధానం మనకు దొరుకుతుంది. నేను మరలా జ్ఞాపకం చేసిన ఈ మాట, మన ఆలోచన దేవుని మీద పెట్టినప్పుడు మనకు కావలసిన సరైన సమాధానము దొరుకుతుంది. మన ఆలోచన దేవుని మీద వేయకుండా మన ఆలోచన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే, మన తలంపు ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే అది ఎన్ని సంవత్సరాలకైనా సమాధానం దొరకదండి, దొరకదు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఒకవేళ ఇప్పటివరకు చేయకపోతే కనుక గమనించాలి. ఎందుకంటే చూడండి, రానున్న దినాల్లో అంట భక్తులు చెప్పిన మాట ఏంటంటే, రానున్న దినాల్లో టీవీల్లోనూ తర్వాత వార్తాపత్రికల్లోనూ రకరకాలుగా కేవలము దేవుని గురించినటువంటి సత్యం మాత్రమే ప్రచురించబడుతుందట. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. చూడండి, టీవీలో విద్యకు సంబంధించిన ఒక ప్రకటన ఏంటంటే, మనస్సును వ్యర్థం చేయడం భయంకర విషయం అని చెప్పి ఇచ్చారట. అయితే దీనికి ఒకవేళ మనము దీనిని సంఘ విషయంలో విశ్వాస విషయంలో అన్వయించుకుంటే, ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనస్సును వ్యర్థం చేయడం భయంకరమైన విషయం. ఒకవేళ దీనిని మన సంఘ విషయంలో మన విషయంలో విశ్వాస విషయంలో కనుక ఆలోచిస్తే, మన మనస్సును భద్రంగా ఉంచుకోకపోవడం ప్రమాదకరం. మన ఆలోచనను స్థిరంగా ఉంచుకోకపోవడం ప్రమాదకరం. మన తలంపులు స్థిరంగా ఉండకపోవడం ప్రమాదకరం అని కూడా చెప్పవచ్చు. ఇక చివరి మాట ఏంటంటే, ఆత్మ ఖడ్గం 17వ వచనం చూడండి. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం క్రైస్తవుడుగా లేక విశ్వాసగా ఉపయోగించేటువంటి ఏకైక ఆయుధం. ప్రార్థన ఒక ఆయుధం అయితే ఇది మరొక ఆయుధం. దేవుని వాక్యం అనే ఖడ్గం సాతాను శోధించినప్పుడు నీకు ఉపయోగపడుతుంది. దీని ఉదాహరణ మాదిరికరమైన జీవితం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఆయన బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలో శోధించబడినప్పుడు కేవలము ఆయన దేవుని వాక్యము చేత మాత్రమే అపవాదిని జయించగలిగాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాటలు ఉంటాయి, గమనించాలి. ఏమండి చూడండి, ఆ సాతాను ఓడించడానికి మరి ఇంకెలాంటి ఆయుధాలు మనకు అవసరం లేదు. దేవుని వాక్యముతో నువ్వు కట్టబడి ఉంటే, నేను ప్రారంభంలో అదే చెప్పాను, ఏమండి సత్యమనే వాక్యముతో నువ్వు కట్టబడి నీతిగా జీవిస్తూ సమాధానం అనేటువంటి సిద్ధ మనసును కలిగి విశ్వాసం అనేటువంటి డాలును ఉపయోగించి రక్షణ అనేటువంటి శిరస్త్రాన్ని ఉపయోగించుకుంటే దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం నీకు తోడుగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక, చెప్పండి హల్లెలూయా. కనుక ఈ ఆయుధాలు ఉంటే సాతాను ఓడించే మరి ఇంకెలాంటి ఆయుధాలు మనకి అవసరం లేదు. నిజానికి మరి ఏ విధమైన ఆయుధం ఉపయోగించినా కూడా నిష్ప్రయోజనమే. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగిస్తే చూడండి, కొన్నిసార్లు మనము అనవసరమైన చోట దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ వల్లిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అది కొంతమందికి అలవాటు, బహుశా మీకు లేదని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది కొన్ని సందర్భాల్లో వ్యర్థంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. వ్యర్థమైన స్థలాల్లో, వ్యర్థమైనటువంటి ప్రాంతాల్లో, వ్యర్థమైనటువంటి విషయాల్లో వాక్యాన్ని
వల్లిస్తూ ఉంటారు. అది మంచిది కాదు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనకున్నటువంటి శ్రేష్టమైన ఆయుధం దేవునికి వాక్యం. ఒకవేళ మనం దాన్ని సరిగా ఉపయోగించగలిగితే ఏమండి తప్పకుండా విజయము సాధించగలం. ఒకవేళ ఆ వాక్యం అనే ఖడ్గని ఎలా ఉపయోగించాలో నీకు తెలియనప్పుడు యుద్ధంలో నువ్వు ఏమాత్రం కూడా విజయము సాధించరు. తెలుసుకోవాలి వాక్యం అనే యుద్ధాన్ని, ఆ ఖడ్గని ఎలా ఉపయోగించాలి. చూడండి, మన దగ్గర కొన్ని పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలు ఎలా ఉపయోగించో తెలిస్తేనే వాటిని మనం వాడగలుగుతాం. ఒకవేళ దాని ఉపయోగం ఇది అని తెలియకపోతే దాన్ని ఏమాత్రం కూడా మనము వాడలేము. అది వాడకం తెలియకపోతే దానివల్ల నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనము. కనుక మనం ఏం చేయాలంటే ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గాని ఎలా వాడాలో తెలుసుకోవాలి. తెలియకపోతే మనం యుద్ధంలో గెలవలేని విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అంటే మనం చేసిన పని ఏంటంటే వాక్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. వాక్య పరిజ్ఞానం పెంచు, అప్పుడే మనము ఆయుధాన్ని నేర్పుగా వాడడం నేర్చుకుంటాం. వాక్యాన్ని సరిగా ఉపయోగించినప్పుడు అపవాది మీద విజయము సాధిస్తాం. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. విజయము సాధించాలంటే ఈ ఆయుధాలన్నీ ఉపయోగించాను. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. సత్యం అనే దట్టి, నీతి అనే మైవరువు, సమాధాన స్వార్థం సిద్ధ మనసును జోడు, విశ్వాసమును డాలు, రక్షణ అనే శిరస్సానము, ఆత్మ, ఇవన్నీ ఉపయోగించినా కూడా యుద్ధములో విజయం సాధించాలంటే మన సైన్యాధిపతితో ఎల్లప్పుడూ సంభాషణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాస దళాన్ని నడిపించే నాయకుడు ఎవరనంటే చెప్పాలి, నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన విశ్వాస దళానికి నాయకుడైన ఆయనతో మనము ఎల్లప్పుడు ఏం చేయాలా? సంభాషిస్తూ. ఇవన్నీ ధరించుకున్నా సరే నువ్వు యుద్ధంలో విజయం సాధించాలంటే మన నాయకుడైనటువంటి క్రీస్తుతో మనం ఏం చేయాలా? సంభాషిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇదివరకటి కాలంలో యుద్ధ రంగంలో ఒక పొరపాటు ఏమంటే దళ నాయకునికి తన సైనికులకి మధ్య ఎటువంటి సంభాషణ ఉండేది కాదు. ఇది చాలా పెద్ద సమస్య. నడిపించే నాయకునికి మనకు మధ్య సరైనటువంటి సంభాషణ సత్సంబంధాలు లేకపోతే యుద్ధములు విజయము సాధించలేము. ఈ విషయంలో గమనించాలి. దళ నాయకునితో లేక సైనికుడితో నాయకునికి సైనికుని మధ్య సరైన సత్సంబంధం ఉన్నప్పుడే ఎలాంటి సమస్యలు కూడా రావు. నవీన యుద్ధాల్లో కూడా అటువంటిది కనబడతా ఉంది. నాయకునికి సైనికునికి సంభాషణ నడవకపోతే గౌరవం జరుగుతుంది. నాయకుడు ఏం చేస్తాడు? ఒక దిశలో వెళ్ళి యుద్ధం గెలవాలని చూస్తాడు. సైనికుడు నాయకుని వెంబడించకుండా తన ఇష్టానుసారంగా వెళితే ఏమండి యుద్ధములో అపజయమే కానీ విజయము రాదనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది క్రైస్తవులుగా మనకు సాతానుకు మధ్య యుద్ధంలో నిజమే. ఏమండి మనము సాతానుతో అతని దురాత్మలతో పోరాడుతున్నప్పుడు ఇందా చదివాం కదా, ఎవరెవరంట? ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతో మనము పోరాడుతూ ఉన్నాం. ఏమంటే మన నాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో ఎప్పుడు కూడా మనం సంభాషణ చేసి కలిగి ఉంటే ఆ సంభాషణ ద్వారా తప్పకుండా మనం విజయము సాధిస్తాం. ఆ సంభాషణ ఏంటంటే మన నాయకుడైనటువంటి యేసయ్య నామములో తండ్రి అయిన దేవునికి చేసేటువంటి ప్రార్థనే ఆ సంభాషణ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి సైనికుడు సర్వంగా కవచాన్ని ధరించుకున్నా, తన హృదయం స్థిరంగా ఉన్నా, ఏమండి అన్ని విధాలుగా సిద్ధపడినా కూడా తన నాయకునితో సరైనటువంటి సంబంధము లేకపోతే అపజయమే కానీ విజయము రాదు. గమనించాలి. ఏమని? ప్రార్థన నిశ్చయత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. క్రైస్తవునిగా విశ్వాసిగా నీకున్న ప్రధాన విషయాల్లో ఒకటి ఏంటంటే నువ్వు మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. అది నీ ఆత్మీయ పోరాటంలో ఉపయోగపడుతుంది. తద్వారా అపవాది మీద ఎప్పుడు కూడా మనం విజయం మాత్రమే సాధిస్తాం. మనం క్రైస్తవులు అయినప్పుడే, విశ్వాసులమైనప్పుడు ఈ పోరాటం ఉన్నాం. గత వారం చెప్పాం ఈ పోరాటం ఉన్నాం. అయితే ఈ పోరాటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాది మీద విజయం సాధించడానికి, లోక సంబంధమైన వాటికి విజయం సాధించడానికి నువ్వు ఎప్పుడు కూడా తగిన విశ్వాసం నీకున్నదా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. పోరాటాన్ని గెలవడానికి ప్రార్థనా సహాయం తీసుకోవాలి.
ఏమండి ఆత్మీయ పోరాటంలో సాతాను చేతికి చిక్కకుండా ఉండడానికి తీర్మానించుకోవాలి. అపవాది చేతి నుండి ఎలా విడిపించుకోవాలి, అపవాదిని ఎలా ఎదిరించాలి, అపవాది యొక్క కట్లను ఏ విధంగా మనము జయించాలి, అపవాది ఆలోచనను ఏ విధంగా త్రిప్పికొట్టాలి, ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా నీకు రావాలి. రావాలంటే వాక్యం చెప్తున్నట్లుగా క్రైస్తవ సైనికుడిగా నీ వస్త్రధరణ ఏంటనేది వాక్యం చెప్పింది. ఆ యొక్క ఉపకరణాలన్నీ నువ్వు ధరించుకొని చివరిగా నీ దళ నాయకునితో అనగా మన ప్రభువుతో మనం సరైన సత్సంబంధాల సంభాషణ కలిగి ఉన్నప్పుడు విజయము నీ సొంతమవుతుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తలలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రిని స్తోత్రాలు. 7వ మాసములో చివరి పరిశుద్ధిని మరొకసారి నీ పాదసము నిలబెట్టుకున్నావు. గత వారం నా తండ్రి నీ యుద్ధములో నీ సైన్యములో భాగస్థులుగా ఉన్న మేము యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్త్రధారణ ఉండాలో ఈరోజు వాటిని తెలుసుకోవడం కృపనిచ్చావు. నీ వాక్యం అనే సత్యము చేత కట్టబడి నీతి కలిగి జీవిస్తూ నా తండ్రి నీ కొరకు మరి సిద్ధమైనటువంటి మనస్సు కలిగి మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీరిచ్చేటువంటి రక్షణ అనుభవాన్ని కొనసాగిస్తూ నాయన నీ యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు అపవాది మీద సులభంగా విజయము సాధిస్తామని ఈరోజు నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రాలు. అయితే ఆ విజయములో భాగంగా నాయన నీవు మాకు ఇచ్చినటువంటి మా విశ్వాస దళానికి నాయకుడిగా ఉన్నటువంటి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారితో అనుదినము మేము సంభాషణ కలిగి నాయన సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆ సంభాషించే విధానములో నీ పాద సముఖంలో ప్రార్థించినప్పుడు నా తండ్రి విజయము మా సొంతమవుతుందని వాక్యం సెలవిచ్చింది. అటు రీతిగా మా వస్త్రధారణ మేము ధరించుకొని నీ సైన్యములో సైనికులుగా యుద్ధములో పోరాడి అపవాది మీద విజయం సాధించి నీవు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్యరాజ్యములో స్థానము సంపాదించుకొని యుగ యుగాలు నీతో ఆనందించే భాగ్యం దయచేయమని విత్తబడినటువంటి మాటలు విన్న మా అందరి జీవితంలో నూరంతలు ఫలింపజేసి నాయన తదుపరి జరిగిన ఆరాధన క్రమంలో కూడా మీ ఆత్మను తోడి నడిపించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ ఓ చెల్లమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోన పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ ఓ చెల్లమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోన పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవని మరువబోకు నా చెల్లమ్మ. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవని మరువబోకు నా చెల్లమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టే
చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్ధలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్ధలేనలా. అన్నావలే మనోధైర్యవలె ప్రస్కిల్లవలె నించాయి పిల్లలా. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మా. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, మరి ప్రియులు భక్త వస్త్ర మాస్టర్ గారికి, అందరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు. మరి వాక్యం విన్నాం. గత ఆదివారంకి ఈ వారంకి కనెక్షన్ ఇస్తూ పాస్టర్ గారు చెప్పారు. గత వారం ఏం చెప్పారంటే సంఘం ఒక సైన్యం గురించి చెప్పారు. అక్కడితో అయింది, అది సైన్యం ఏర్పడ్డది, అంతవరకు తెలుసు. ఈరోజు దానికి కొనసాగింపు. ఆ సైన్యం ఏం చేసిందంటే అపవాది మీదకి పోరాడింది. ఎలా పోరాడింది? కొన్ని ఉపకరణాలు ధరించుకుంది. కొన్ని విషయాలు చాలా చెప్పారు పాస్టర్ గారు, 6 చెప్పారు. సత్యం నుంచి స్టార్ట్ చేసి ఆత్మ ఖడ్గం వరకు ధరించాలి. అవన్నీ కూడా పాస్టర్ గారు చెప్పారు, జాగ్రత్తగా వినండి. ఎవరు ధరించాలి? సైనికుడు ధరించాడు. సైనికుడు ధరించి పోరాటం చేశాడు. ఎవరి మీద పోరాటంకి వెళ్ళాడు? అపవాది మీదకి పోరాటంకి వెళ్ళాడు. సైన్యం ఉంది. సైన్యం మామూలుగా వెళ్తే విజయం రాదు. ఆ సైన్యం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. ఆ ఏవి ధరించే విజయం వస్తుందో పాస్టర్ గారు చెప్తూ, ఇవన్నీ ధరించమని చెప్తూ చివరగా ఏం చెప్పారు పాస్టర్ గారు? చివరగా అవన్నీ చెప్తూ లాస్ట్లో ఎక్కడికి వెళ్ళాలి? ఒక కాన్వర్సేషన్ చేయాలి, సంభాషణ. ఎవరితో? దేవునితో సంభాషణ. ఇవన్నీ ధరించుకొని దేవునితో సంభాషణ చేస్తే, దేవుణ్ణి అడిగితే తప్పక ఏమిస్తాడు మనకి? విజయం అనేది దేవుడు తప్పక మనకు అనుగ్రహిస్తాడని పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పిన విధానం బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగిలిన ప్రకటన విధంగా ఉన్నాయి. మరి ఈ రోజుతో ఈ నెల ఆదివారాలు అయిపోయి వచ్చే నెల ఏంటి? ఆగస్టులోకి మనం దేవుని కృప వల్ల మనం వెళ్తాం. మరి ఆగస్టులో మనకి మొదటి ఆదివారం కాబట్టి ప్రభు బల్ల ఉంటుంది, గమనించండి. అందరూ కూడా సిద్ధపడి రావాలి. సమయం కూడా తెలుసు కదా, 9 గంటలకే మొదలవుతుంది. ప్రభు బల్ల కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే మరి 11 గంటలకే పూర్తవుతుంది. మరి ప్రభు బల్ల కాబట్టి మరి ప్రభు రాత్రి సంస్కరణ ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇటీవల మనం చేయట్లేదు, స్త్రీల కార్యక్రమం అవ్వట్లేదు. కాబట్టి ఆగస్టు నెల నుంచి మరి ఈరోజు చాలా సంతోషం అనిపించింది. చాలా ఎక్కువ వచ్చారు, ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. అయితే కొంచెం సమయం మనం చూసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎర్లీగా పెడుతున్నాం కాబట్టి మనం ఏదైనా పని ఉంటే వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు. 11కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంటికి, అది గుర్తుంచుకోవాలి. మరి స్త్రీల కార్యక్రమం, అదేవిధంగా యవ్వనస్తుల కార్యక్రమాలు ఈ ఆగస్టు నెల నుంచి మరలా నడపబడతాయి, గమనించండి. అదేవిధంగా ఆత్మీయ పలకరింపు కూడా మధ్యలో ఆగింది. సో ఈ ఆత్మీయ పలకరింపు అనేది ఈ నెలలో మరి శుక్రవారం
అది తేదీ ఏంటంటే ఆగస్టు 1 వచ్చింది శుక్రవారం. మరి శుక్రవారం ఉదయం ఆత్మీయ పలకరింపు ఉంటుంది, గుర్తించండి. మరి ఆత్మీయ పలకరింపులో ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ముందు రోజు గ్రూపులో పెడతాం, దయచేసి గమనించండి. ఎవరు వస్తారు, ఎలా వెళ్ళాలి, మరి ముందు చెప్పడం కంటే ఆ ముందు రోజే గ్రూపులో పెట్టేస్తాము. వారు ఆ ఆత్మీయ పలకరింపులో మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అనేసి మరి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి స్త్రీలు అమ్మ ఎక్కువగా మరి ఆత్మీయ పలకరింపు అనేది మనకి చాలా ఒక సహవాసం పెంచుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో కాసేపు కూర్చొని ఆ దేవునితో కొద్దిగా మాట్లాడితే, సంభాషిస్తే, ఇప్పుడు అన్నా కదా దేవునితో సంభాషణ అనేది, ఆ సంభాషణ అనేది గృహంకి వెళ్ళి ఆ విధంగా ఆ కుటుంబంతో కలిసి ఎవరెవరు వెళ్తామో మనం అక్కడ మెసేజ్లు లాంటివే ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలు ఏవైనా ఉంటే అలాంటి ఒక మంచి పాత్ర పోషిస్తారు ఆత్మీయ పలకరింపుకి వెళ్తే. దాంట్లో కూడా వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి బరియల్ గ్రౌండ్ గురించి చెప్పాము. మనకి ఆ కాంపౌండ్ వాళ్ళు దానికి కొలతలు వేసేసారు. కొలత అయింది, మనం చెప్పాం ప్రార్థనలో మర్చిపోకండి అని. ప్రార్థన కంటిన్యూ చేద్దాం. అది 150 మీటర్లు వచ్చింది కొలతకి, ప్రభుత్వం వారి కొలత. మరి దానికి ఎంత అమౌంట్ శాంక్షన్ అవుతుందో మనకు తెలియదు, ప్రొసీడింగ్స్ ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత మీకు మరలా తెలియజేస్తాం. అప్పుడు అందరం కలిసి వెళ్తే ఆ యొక్క కట్టడం కూడా అవుతుంది. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి మంగళవారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు యథావిధిగా జరుగుతాయి. మరి వచ్చిన శుక్రవారం మొదటి శుక్రవారం కాబట్టి బైబిల్ స్టడీ ఉంటుంది, గమనించండి. మీకు బుక్స్ ఇచ్చాము, పెన్స్ ఇచ్చాము, అవి తీసుకొని బైబిల్ స్టడీలో పాల్గొవాలని మీకు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీకు ప్రార్థన విన్నపాలు చెప్పాం ఆల్రెడీ. అంటే ప్రతిసారి తెలియజేయడం అది కాదు, మీకు ఆల్రెడీ తెలుసు. మనం రాత్రి పడుకునే ముందు అవన్నీ కూడా సంఘానికి ఏది అవసరమో, ఎవరెవరు దేని గురించి ప్రార్థన చేయమన్నారో అవన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. వీలైతే ఒక పుస్తకం మీద రాసుకుంటే గుర్తుంటాయి. అదేవిధంగా చివరగా మన మధ్యలో మార్క్ పాస్టర్ గారు ఉన్నారు. మరి గతంలో చెప్పారు సంఘానికి డాక్టర్ ప్రదీప్ సార్ దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. కానీ అక్కడ ఏం లేవన్నారు, రేకులు లేవన్నారు. అడిగాను, 12 రేకులు అవసరం అని చెప్పారు. ఒక రేకు ఖరీదు 1000 రూపాయలు. రేకు ఖరీదు 1000 రూపాయలు, 12 రేకులు అవసరము. ఆల్రెడీ 2 రేకులు స్పాన్సర్ అయిపోయాయి. మరి ఇంకొక 10 రేకులు ఉన్నాయి. ఎవరైనా ఇద్దామనుకుంటే అది చెప్తే వాళ్ళకి ఆ అమౌంట్ కూడా అందజేయబడుతుంది. పాస్టర్ గారు వీలైతే ఆ ఫోటో ఒకటి మాకు పెట్టేసి పంపించండి. చర్చి ఫోటో, ఆ రేకులు లేనిది మాకు తెలిస్తే ఇంకా అది క్లారిటీగా ఉంటుంది. అది దయచేసి పంపిస్తే మీరు అనుకుని మేము చేస్తాం. తన గురించి, తన పరిచర్య గురించి కూడా గుర్తు చేసుకోండి. మరి ఎవరైనా దీనికి సహాయం చేస్తే మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఒక సంఘం నిర్మించబడడం చాలా సంతోషం. కాబట్టి దాన్ని మార్క్ పాస్టర్ గారి నెంబర్ కూడా ఇచ్చారు, మరి ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చారు. ఆయన త్వరలో ఆయన ఫోటో పంపిస్తారు, ఆ ఫోటో గ్రూప్లో పెడతాము. తర్వాత మీ సహాయాన్ని మరి తెలియజేయాలని కోరుతూ, ఇవన్నీ కూడా మీకు చెప్పాం కదా, ఇవన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి. మరి వీలైతే రాని వారికి కూడా తెలియజేసి సమయానికి వచ్చినట్టు చేయండి. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. 7 మాసాలు దేవుడు తన కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగి వచ్చే పరిశుద్ధ దినము, నూతన మాసం, మరి సిద్ధపాటు కలిగి దేవుని సైన్యములో సైనికుడిగా, సైనికురాలుగా, సైనికునికి అవసరమైన వస్త్రధారణ ఏంటనేది కూడా మనం విన్నాం. అవి ధరించుకొని ఆత్మీయ పోరాటంలో ముందు కొనసాగుతూ దేవునితో సంభాషిస్తూ విజయాన్ని కొరకు ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రియులు సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు మనలను ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహామిక్కుడి ప్రేమ కలిగిన మా పరలోకమందున మా తండ్రి యేసు నాయన, ఈ యొక్క పరిశుద్ధ మందిరంలో ప్రభా ఈ విధంగా నివసించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినాన తండ్రి సమయంతో ప్రభా నీ యొక్క మందిరంలో ఆవరణలో వచ్చి నీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని, సిద్ధపాటు అనే వాక్యాన్ని ప్రభా, సిద్ధపాటు అనే డాలుతో తండ్రి
నీ యొక్క పరిశుద్ధ తండ్రి స్థలాల్లో మేము ఉండే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యమనే ఖడ్గం చేత మేమందరము నీ దీనదాసుడి ద్వారా వచ్చే ప్రతి మాట ద్వారా తండ్రి మీ వాక్యమనే ఖడ్గం చేత ధరించుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన దయచేయచ్చు నా ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఆదివారం దినాన, విశ్రాంతి దినాన మేము నీ సమయాన్ని దొంగిలించకుండా నీ మందిర ఆవరణలో మేము స్తుతించి ఆరాధిస్తే ప్రభా తండ్రి అన్ని విషయాల్లో మమ్మల్ని గణపరుస్తున్నాను. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. నీ దీనదాసుని భార్యని, కుటుంబాన్ని దీవించండి. మా సంఘ పెద్దలందరినీ దీవించండి నాయన. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న సంఘ బిడ్డలందరూ వారి వారి హృదయాంతరంగా ఎరిగిన నా తండ్రి, నీవు సమస్తం ఎరిగి ఉన్నావు. ఏ ఆశతో నీ మందిర ఆవరణలో కూర్చి ఉన్నామో నీ యొక్క వాక్యమైన ఖడ్గం చేత నలగొట్టుకొని హృదయంతో తండ్రి క్షేమంగా గృహాలకు చేరుకొని తండ్రి నిన్ను మళ్ళీ స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. సంఘ కార్యక్రమాలన్నీ కూడా ప్రభా ఏది కూడా తండ్రి ఆలస్యం చేయకుండా సమస్తము నడిపించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. మరి వారం అంతా తండ్రి మాసం అంతా కూడా మమ్మల్ని నీ యొక్క లెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు. నూతన మాసంలో మేము అడుగు పెడుచుండగా ప్రభా నీ యొక్క ఆత్మతో తండ్రి సిద్ధపాటు మనసుతో తండ్రి నీ యొక్క వాక్యమైన ఖడ్గం చేత నలగగొట్టుకొని తండ్రి నీలో ఎక్కువగా ఉండేటట్టుగా ఉండి తండ్రి నీ యొక్క ప్రభు బలను ఆచరించుకునే ఆచరణ కాకుండా ప్రభా అది సేకరించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరు కూడా ఉట్టి చేతులతో తండ్రి రాకుండా తండ్రి నీ యొక్క హృదయం ఈ వాక్యమైన ఖడ్గం చేత ఈ దినాన్న ప్రభు నీ దీనదాసుడు చెప్పే వాక్యాన్ని అందరం కూడా తండ్రి హృదయంలో ఉంచుకొని తండ్రి అటు బట్టి నడుచుకుంటూ నీ యొక్క ప్రభు బలని తండ్రి మేము ఆచరించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మరి ఈ సంఘంలో తండ్రి ఎంతో ఎవరు బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో సమస్య నీకు తెలుస్తుంది. వారి వారి గృహాల్లో ఉండి తండ్రి వారిని దీవించండి. సంఘానికి రాలేని బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. ఎందు నిమిత్తమో రాలేదో వారిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరలా మా గృహాలకు వెళ్ళి రాత్రికాల సమయంలో మా ప్రార్థన సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయమని పాపని నీ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణం క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మ క్షోధం తెక్క అదృష్టను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, ఆయనను ప్రేమిస్తున్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ వరకు తోడేడు నడిపించును కాక. ఆమేన్.